మనం దృశ్యం సినిమాలాగా ఉండదు ప్రపంచం అనేది, సమాజం అనేటువంటిది. నిన్నటిదాకా జరిగిందంతా మర్చిపోదాం అంటే గబక్కన మర్చిపోవడం అన్నటువంటిది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనల మధ్యన ఒక పెద్ద గ్యాప్ 2018-19 మధ్యన సాగింది. సరే, జనసేన తెలుగుదేశం గ్యాప్ చిన్నదే, ఎందుకంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ అవమానిస్తా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, వాళ్ళ మీడియా తనని బ్లాక్ చేయడం వల్ల వచ్చిన అసంతృప్తి. ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జగన్ని ద్వేషిస్తూ జగన్ని జగన్ని గద్దెని ఎక్కనివ్వనని చెప్పాడో అక్కడతో వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. కాబట్టి తెలుగుదేశం, జనసేనల మధ్య సంఘర్షణ వాతావరణం చిన్నదే. బీజేపీ, తెలుగుదేశంల మధ్య సంఘర్షణ వాతావరణం పెద్దదే. ఇంకోటి, ఇద్దరిలో కూడా ఎడ్యుకేటెడ్ ఎక్కువ, నిర్మాణాత్మకంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ. ఇద్దరిలో కూడా, తెలుగుదేశంలోనూ నిర్మాణాత్మకంగా ఆలోచించే, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో కావచ్చు, వాళ్ళు కార్యకర్తల్లో కావచ్చు, ఇన్డీప్గా ఆలోచిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మోడీ మీద విపరీతమైన ద్వేషం పెంచింది ఆ రోజున తీసుకున్న నిర్ణయం. తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం, బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి ఆ నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వాళ్ళ విద్యావంతులైన వాళ్ళు కూడా ఆలోచించడం ప్రారంభించారు. వాళ్ళ మైండ్ అట్లా ట్యూన్ అయిపోయింది. అలాగే అధికారంలోకి 10 సంవత్సరాల దూరం అయ్యి మోడీ కారణంగా అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఎట్లా దూషిస్తారు అన్నటువంటి, మోడీని ఎట్లా దూషిస్తారన్న ఆగ్రహంతో భారతీయ జనతా పార్టీలోని ఆ ఆలోచన పరులైనటువంటి కార్యకర్తలు ద్వేషిస్తున్నారు. అది అట్లా ఉండిపోయింది వాళ్ళ మైండ్లో. ఇప్పుడు ఇవాళ కలుస్తున్నారు. గతమంతా ఏం లేదు, ఉత్తుత్తిదే తూచ్ అంటే ఇదేం చిన్నపిల్లల ఆట కాదు కదా, ఖచ్చితంగా కొంత ఉంటుంది. బాబు గారు ఆ విషయాలకు సంబంధించి సర్ది చెప్తా. ఇప్పటికే ఒక మాట చెప్పారు మొన్ననే, హోదా గురించి ఒక్కదాని గురించి నేను విభేదించాను తప్పించి మిగతా చాలా చేసింది అన్నటువంటిది. అట్లాంటివి చెప్తా, మోడీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే ఇదిగో నేను ఈ చేద్దాం అనుకున్నాను, అప్పట్లో మిస్ అయ్యాను, ఇప్పుడు నేను సరిచేద్దాం అనుకుంటున్నాను, ఇకపైన ఈ విభేదాలు రావు లాంటి నిర్మాణాత్మకమైనటువంటి రూట్లో చెప్తే బీజేపీ కార్యకర్తలు సర్దుకుంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ కన్విన్స్ అవుతారు. అది కొంచెం ఇప్పటి నుంచి ఆ వైపు నుంచి దృష్టి సారిస్తే బెటర్.